హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సాధారణంగా ఇఫ్ ఫంక్షన్ అనేది ఒక కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ యూజ్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ ఇవ్వాలి, ఫాల్స్ అయితే ఏ వాల్యూ ఇవ్వాలని. అదే మనకు ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒకేసారి మనం 2, 3 కండిషన్స్ చెక్ చేయాలా, ఒక 4, 5 కండిషన్స్ చెక్ చేయాలన్నప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కూడా. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, మనకు ఒక ఇఫ్ ఫంక్షన్‌లోనే మరికొన్ని ఇఫ్ ఫంక్షన్‌లు యూజ్ చేయడమే దాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. అంటే ఒక ఇఫ్ ఫంక్షన్‌లోనే 2, 3 కండిషన్స్ మనం ఒకేసారి చెక్ చేయొచ్చు ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సరే ఈ వీడియోలో మనం ఈ 3 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో కొంతమంది నేమ్స్, వాళ్ళ యొక్క సేల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్కరిని వాళ్ళ సేల్స్‌ని బట్టి మనకి ఎంత కమిషన్ రావాలనేది మనం ఒకటి చూద్దాం. సపోజ్ మనకు 10,000 కంటే తక్కువ సేల్స్ ఉన్నప్పుడు ఏ కమిషన్ అవసరం లేదు. 10,000-20,000 ఉన్నప్పుడు 5% కమిషన్ ఇవ్వాలి. 20,000 కంటే 40,000 నుంచి 10% కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ 40 పైన అంతకంటే ఎక్కువైతే 15% కమిషన్ ఇవ్వాలి ఒక కండిషన్స్ అనుకుందాం. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మనం ముందుగా ఇఫ్ ఓపెన్ చేసి, బ్రాకెట్ ఓపెన్ చేసి, ఈ సెల్ రెఫరెన్స్ వాల్యూ తీసుకొని, ఇప్పుడు B2 అనేది రెఫరెన్స్ వాల్యూ. B2 అనేది లెస్ దాన్ 10,000. సో 10,000 కంటే సేల్స్ తక్కువైతే అతనికి జీరో అని రాస్తాం. తర్వాత మళ్ళీ కామా పెట్టి, ఇక్కడ ఫాల్స్ అయితే ఏ కండిషన్ రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ తర్వాత ఆ నెక్స్ట్ ఇఫ్ కండిషన్‌లోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఇఫ్ ఇంకొక కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ అనేది నెక్స్ట్ కండిషన్ ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో, మళ్ళీ ఇఫ్ ఫంక్షన్ అనేది 20,000 కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో 20,000 కంటే తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ 5% ఇస్తాం. సో అది కూడా ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ ఇంకొక ఇఫ్ లూప్ లోపలికి వెళ్తుంది. సో మళ్ళీ ఇంకొక ఇఫ్ యూజ్ చేసి మనము ఇక్కడ 40,000 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎంత 10% కమిషన్ రాస్తాం. పోనీ ఇంగ ఏది కాదు అనుకున్నప్పుడు ఇంక ఆటోమేటిక్‌గా 15% వస్తుంది. ఇక్కడ మనం క్లోజ్ చేసేటప్పుడు కూడా బ్రాకెట్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒకవేళ సపోజ్ ఇక్కడ మనకు కొంతమంది సాలరీస్ వాళ్ళ యొక్క రేటింగ్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్కరి సాలరీ వాళ్ళ రేటింగ్ బట్టి వాళ్ళకి ఎంత బోనస్ ఇవ్వాలనేది మనము ఈ సెకండ్ కండిషన్‌లో చెక్ చేద్దాం. మనకు ఏ రేటింగ్ వచ్చింది, 50,000 కంటే ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళకు 15%, ఓన్లీ ఏ రేటింగ్ ఉండే వాళ్ళకు 10%, రేటింగ్ బి ఉండి 50,000 కంటే ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళకి 7%, ఓన్లీ రేటింగ్ బి ఉంటే 5%, ఒకవేళ ఇంక మిగతాది ఏది కాకుండా సి ఉంటే 2% బోనస్ ఇవ్వాలనుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు ఈ 2 కండిషన్స్ ఒకేసారి చెక్ చేయాలన్నప్పుడు 2 కండిషన్స్ ఇఫ్ అండ్ అనేది యూజ్ చేయాల. ఇఫ్ అండ్ 2 యూజ్ చేసినప్పుడు మనకి 2 కండిషన్స్ ఇక్కడ లాజిక్ 1, లాజిక్ 2 అని వచ్చింది కదా! ఇక్కడ ఎన్ని లాజిక్స్ అయినా మనం ఇవ్వచ్చు. సో ఈ ప్రస్తుతానికి 2 కండిషన్స్ ట్రూ అయిందనుకో, మనం 15% అని మనం రాస్తాం. మళ్ళీ కామా పెట్టి, ఇక్కడ ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ లూప్ లోపలికి వెళ్ళిపోతుందనమాట. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ రాసి, మళ్ళీ ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకొక ఇఫ్‌లో ఒకవేళ ఓన్లీ రేటింగ్ ఏ ఉంటే 10% రావాలి. సో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇఫ్ యూజ్ చేసి మనము సెల్ రిఫరెన్స్ ఇప్పుడు ఓన్లీ మనకు రేటింగ్ ఏ ఉంటే 10% రావాలి. ఇక్కడ మనకు కామాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఏం కామాస్ పెడుతున్నామని. సో ఇక్కడ కండిషన్ ఇక్కడ కూడా ఫాల్స్ అయిందనుకో, నెక్స్ట్ ఇఫ్ లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కండిషన్ ఈసారి ఇప్పుడు రేటింగ్ బి ఉండి సాలరీ 50,000 కంటే ఎక్కువ ఉంటే అతనికి 7% వస్తది. సో ఇక్కడ 2 కండిషన్ చెక్ చేయాలి కాబట్టి అండ్ అనేది యూజ్ చేయాలి మనం. ఒకేసారి 2 కండిషన్స్ ట్రూ అయితే మనకు 7% వస్తుంది. సో ఇఫ్ అండ్ 2 యూజ్ చేసి మనము ఇది రేటింగ్ బి ఉండాలి. అలాగే మనకు సాలరీ అనేది 50,000 కంటే పైన ఉండాలి. ఇక్కడ మనం గమనించారా, మనము రేటింగ్ కాడ ఉన్నప్పుడు మాత్రం డబుల్ కోట్స్ ఇస్తున్నాము. నెంబర్‌కు డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకేదైనా టెక్స్ట్ చెక్ చేయాలన్నప్పుడు మాత్రం దాన్ని స్ట్రింగ్ అంటారు. దాన్ని మనం డబుల్ కోట్స్‌లో ఇవ్వాలి. నెంబర్స్, లాజిక్స్‌కి అయితే డబుల్ కోట్స్ అవసరం లేదు. సో 7% ఇస్తాము. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకొక ఇఫ్ యూజ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఇఫ్‌లో మనము రేటింగ్ ఒక్కటి బి ఉంది. సాలరీతో సంబంధం లేదు. రేటింగ్ బి ఉందనుకోండి, అతనికి 5% బోనస్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు సిటీ ఈక్వల్ టు బి అయితే అతనికి 5% ఇవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి,
ఈ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయితే 2% ఇవ్వాలి బోనస్. సో ఇక్కడ సి అనేది సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. సో ఈ కండిషన్స్ ఆటోమేటిక్గా ఇవన్నీ ఫెయిల్ అయితే 2% ఉంటుంది. సో ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకున్నప్పుడు కూడా మన కలర్స్ ఏవేవి వస్తాయి. సో ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా ఎంత పర్సెంటేజ్ బోనస్ అనేది మనకు డిస్ప్లే అయిపోతుంది. మనకు ఇక్కడ శాలరీ రేటింగ్ని బట్టి ఆటోమేటిక్గా మనము ఇలా చేయొచ్చు అన్నమాట. ఇలాగే ఎంత కాంప్లికేటెడ్ కండిషన్స్ ఉన్నా, ఎన్ని కండిషన్స్ ఉన్నా కూడా మనం ఈ నెస్టెడ్ ఇఫ్ నుంచి మనం ఆటోమేటిక్గా మనము చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్లో చార్ట్ చూద్దాం. ఇంకొక ఎక్కువ ఉండాలా, సివిల్ 750 కంటే ఎక్కువ ఉండాలా అనుకున్నప్పుడు అతను లోన్ ఇద్దామని అప్రూవల్. ఒకవేళ 25,000 కంటే ఎక్కువ ఉండి శాలరీ 700 కంటే ఎక్కువ సివిల్ స్కోర్ ఉంటే అతనికి రివ్యూ చేయొచ్చు మేబీ. ఒకవేళ శాలరీ తక్కువ ఉంటే, సివిల్ స్కోర్ కూడా తక్కువ ఉందనుకో, అతనికి రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ కండిషన్ బట్టి మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇఫ్ అండ్ యూజ్ చేసి ఇక్కడ అండ్లో 3 కండిషన్స్ ఇద్దాం. ఇక్కడ C2 రెఫరెన్స్ సెల్లో శాలరీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40,000 ఉండాలి. అలాగే సివిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఎగ్జిస్టింగ్ లోన్ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ మనము ఓకే అయినాయి అనుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఈ 3 కండిషన్స్ వాల్యూ ట్రూ అయితే అతనికి అప్రూవల్ ఇద్దాం, లోన్ అప్రూవ్డ్ అని. సో అప్రూవ్డ్ అని రాసుకుందాం. మన యొక్క టెక్స్ట్ డిస్ప్లే కావాలి కాబట్టి మనము డబుల్ కోట్స్లో మనం ఇచ్చేద్దాం. సో ఇక్కడ అప్రూవ్డ్ అని రాసుకుంటాం. ఓకేలా సపోజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనము రాసుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ 25,000 కంటే ఎక్కువ, సివిల్ 700 కంటే ఎక్కువ ఉంటే అదని కండిషన్ రివ్యూ చేసుకుందాం. సో ఇక్కడ కూడా సేమ్ అండ్ యూజ్ చేసి మనము ఇఫ్ అండ్ 2 యూజ్ చేసి మనం ఈ 2 కండిషన్స్ చెక్ చేద్దాం. అక్కడ లాజిక్స్ మనం ఎన్నైనా ఇవ్వచ్చు, మన బేస్డ్ ఆన్ అవర్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇఫ్ అండ్లో శాలరీ 25,000 కంటే ఎక్కువ ఉంది, 700 కంటే ఎక్కువ ఉండాలి సివిల్ స్కోర్, ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అయితే అదాన్ని రివ్యూ చేద్దాం. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అనుకో, రిజెక్టెడ్. సో ఇక్కడ మళ్ళీ సపరేట్గా థర్డ్ లాజిక్, లాస్ట్ లాజిక్ కూడా మనము మళ్ళీ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 కండిషన్స్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా మనము రిజెక్టెడ్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.